చూసిరా పాలకుర్తిల కాంగ్రెస్ పార్టీ లీడర్లు కొందరు ట్రాక్టర్ల నిండా ఉష్కె నింపుకొని టోకెన్లు తీసుకొని ఇట్లా దొంగతనంగా బయటకు పంపుతున్నారట. ప్రభుత్వ సంపదను కంటికి రెప్పలేక కాపాడవలసిన కాంగ్రెస్ లీడర్లే కంచెనే షేను మేసినట్టు ఉష్కె బుక్కుడు ఏంది? షెయి సర్కారు బుడ్డ లీడర్లు అక్రమంగా ఉష్కె తరలిస్తుంటే అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు, వాళ్ళు సక్క పని చేయకుంటే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని మేడం ఏం కమాయి చేస్తున్నట్టు ఏడిగిపోయింది. అత్త ఝాన్సీ మేడం కూసోమంటే కూసుండుకుంటా, లేవుమంటే లేసుకుంటా అత్త మీద కోడలోనే ఉంటున్నదా? ఆమెకు ఈ ముచ్చట తెలియదా అంటే ఏమో మరి మేడం సాటుగా ఉండి ఇట్లా దందా చేస్తుందని ఆడున్నోళ్ళు కూడా అనుకుంటున్నారట. అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేకు తెలియకుండా ఎట్లా ఉష్కె కొట్టుకపోతారు? మరి ఆఫీసర్లు చూస్తలేరా, కళ్ళు మూసుకొని ఉన్నారా అంటే ఏమో మరి. పాలకుర్తి నియోజకవర్గంలో పట్టవాగలు ట్రాక్టర్ల నిండా ఉష్కె నింపుకొని ఊర్లో దాటుతుంటే గుడ్డి గుర్రాల పనులు తోముతురా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందు పోయిర్రా, లేకుంటే ఎన్ని లోన్లు పోతున్నాయి ఎన్ని లోన్లు వస్తున్నాయని లెక్కలు రాసుకుంటుర్రా? ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్పితే మేమెందుకు ఉంటాము? సీఎం సార్ మాటనే లెక్క చేయమని అధికారులు కూడా బందోబస్తుగా ఫిక్స్ అయ్యిండ్రా. ఎమ్మెల్యే మేడం కూడా పట్టించుకోనట్టు ఉంటే అంతే కదా. అమ్మా యశస్విని మేడం గారు, ఉదికు మీ పాలకుర్తిలో అన్నదాతలు సాగునీళ్లు వస్తలేవని చాలా అవస్థలు పడుతురు. వాగులున్న ఉష్కెను మీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్న కాడికి ఊడ్చుకపోతే వచ్చిన నీళ్లు కూడా వాగుల నిల్వకుండా కావా? భూగర్భ జలాలు అడగంటే పోవా? ఇప్పటికైనా మించిపోయింది లేదా? అక్రమ రవాణాను ఆపుండ్రి మేడము, అంతే చాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.